ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిదినం దేవునితోటి సహవాసం చేసేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ప్రతిదినం ఆయనకి ప్రార్థించేటువంటి అలవాటు, క్రమం నువ్వు కలిగి ఉంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన్ను తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన్ను మోసుకొని పోయిన ఎడల ఆయన్ను ఎక్కడ ఉంచితురో నాతో చెప్పు, నేను ఆయన్ని ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. హల్లెలూయా. ఈ యొక్క సందర్భము యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయనని గుర్తుపట్టనటువంటి, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని గుర్తుపట్టనటువంటి మరియా ఏడుస్తూ యేసు కొరకు ఎతుకుతున్నటువంటి క్రమములో యేసయ్యనే అడుగుతుంది. అయ్యా, మరి తోటమాలు అనుకునే ఆవిడ, అయ్యా నా యేసుని చూసావా, నా యేసు జాడ గనక నువ్వు తెలియజేస్తే కనుక నేను ఆయన్ని ఎత్తుకుని పోతానని చెప్తుంది. అందుకు యేసు ఆమెను చూచి మరియా అని ఎప్పుడైతే పిలిచాడో ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. రబ్బూనీ అని పిలిచింది యేసుని. హల్లెలూయా. నీవు ప్రతిదినము కూడా దేవునితోటి సహవాసం చేసేటువంటి అలవాటు, క్రమం నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలవు. ఆయనతోటి సహవాసం చేసేటువంటి అలవాటు, క్రమము నువ్వు లేకున్నట్లయితే కనుక నువ్వు అది మాట్లాడేటువంటి స్వరము, నీతోటి మాట్లాడేటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అవి దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడుతున్నారా, లేదంటే గనక అపవాది యొక్క మాటలా అని నువ్వు వివేచన కలిగినటువంటి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటావు. అందుకొరకే దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలనంటే ఆయనతోటి ప్రతిదినము సహవాసం చేసేటువంటి అలవాటు, క్రమము నీవు కలిగి ఉండాలి. అటు రీతిగా నీవు కలిగి ఉన్నప్పుడు నువ్వు మోసపోయేటువంటి పరిస్థితులు నీవు ఉండవు. నీవు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో నీవు ఉండవు. అందుకొరకే ప్రతిదినము మనము ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ఆయనకి ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఆయనతోటి సంభాషించేటువంటి వారముగా ఉన్నప్పుడు మరి నిశ్చయముగా మరియా ఏ రీతిగా గుర్తుపట్టిందో, మరియా అని పిలిచినప్పుడు అదే రీతిగా ఆయన నీతోటి మాట్లాడుతున్నప్పుడు కూడా అది నా దేవుని స్వరం, అది నా యేసయ్య స్వరం అని మరి నిశ్చయముగా నువ్వు గుర్తుపట్టగలిగి అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.